దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఒక సామెత మీకు చెప్తాను. ఆ సామెతలో ఉన్న పరమార్థం ఈరోజు మనమంతా నేర్చుకుందాం. అదేంటి సామెత అంటే, గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. మళ్ళీ చెప్తున్నాను, ఈ సామెత గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. ఏమనుకుంటున్నారు? అదేనండి. ఎవరి బొమ్మ? తేలు. ఈ తేలు యొక్క జీవితాన్ని గురించి ఎలా చెప్పాలని మన పెద్దలు ఒక సామెత చెప్పారు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. దీని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ప్రపంచంలో అంటార్క్టికా ఖండంలో తప్ప మిగతా ఖండాలలో తేళ్ళు ఉంటాయి. ఈ అంటార్క్టికా అనే ఖండంలో మాత్రం ఉండవు. ఇక ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళే ఉంటాయి. 1700 రకాలు తేళ్ళు ఉన్నాయండి. అయితే వీటిలో 25 రకాలు విషపూరితమైనవి. 25 రకాలు కలిగిన తేళ్ళు విషపూరితమైనవి, ప్రాణహాని కలిగించేవి. ఈ 1700 రకాల తేళ్లలో ఈ 25 రకాల తేళ్ళు విషపూరితమైనవి. ఆర్థ్రోపోడా అనే జాతికి చెందినవి ఈ తేళ్ళు. ఆర్థ్రోపోడా అనే జాతికి చెందినవి. ఇవి సుమారుగా 10 నుండి 15 సంవత్సరాలు బతుకుతాయి అని శాస్త్రజ్ఞులు తెలియచేసినది. రాక్ స్కార్పియన్ అని పెద్ద తేలు ఉంటుంది. సుమారుగా 8 అంగుళాలు పొడవైన ఈ తేలు రాక్ స్కార్పియన్. ఇవి చాలా ప్రమాదకరమైనవి. నేను ఈ సామెతలో ఉన్న అర్థము మీకు విప్పి చెప్తాను. అందులో ఉన్న భావం ఏంటి అంటే, ఏ సందర్భంలో ఈ యొక్క సామెతను వాడతారు అంటే, నా ప్రియమైన దేవుని పిల్లల, చాలామంది తప్పు లేనివారు తన తప్పును ఎరుగరు అని పెద్దలు ఇలాంటి మాటలు, సూక్తులు చెబుతూ ఉంటారు. తను ఏమై ఉన్నాడో ఎరుగక ఇతరులను తక్కువ చేసి విమర్శించి అదొక ఆనందాన్ని అనుభవిస్తుంటారు. పైచాచికమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. నేను ఇతరుల కంటే చాలా జ్ఞానిని, నా ముందున్న వారంతా కూడా నా దగ్గర నేర్చుకోవాల్సిందే, నాకు చెప్పేవారు లేరు అన్నట్టు కొంతమంది మనకు చెప్తూ ఉంటారు. అడగండి మీ యొక్క ప్రశ్న మా జవాబు అని వారి ప్రశ్నలో అడుగుతూ ఉంటే ఈయన జవాబు చెబుతూ ఉంటాడు. అన్నీ విమర్శనాత్మకరమైనవి, దాని జవాబు కూడా విమర్శ. దేవుడు మనలను పుట్టించింది అందుకు కాదు, ఇతరులను తక్కువ చేసి మాట్లాడడానికి, ఇతరుల తప్పులు బలహీనతగా ఎంచి బలహీనులుగా ఇతరులను చేసి మన మీద చాలా బుద్ధిమంతులమని అందుకు కాదు. మీకు ఒక సంగతి మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28వ వాక్యం. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు
పెదవులు మూసి కొనగా వాడు వివేకి అని ఎంచబడను. ఎవరైతే మౌనంగా ఉండడానికి, అంటే బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడు, పదే పదే ఇతరుల తప్పులు చూపుతూ, నాకంటే ఇతరులు చాలా అజ్ఞానులు, నేను అందరికంటే అన్ని విషయాలలో చాలా తెలివైన వాడను, చాలా జ్ఞానం కలిగిన వాడనని ఇతరులను విమర్శించే పని పెట్టుకొని ఎందుకు సేవకు పిలిచాడో మర్చిపోయి చాలామంది ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ఆ ఓపెన్ చేస్తే ఇతరులను విమర్శించడమే. మంచి మంచి దైవ సేవకులను వారి పరిచర్య వారికి ఉంటుంది, ఎవరి పరిచర్య వారిది. వారు నిన్ను వచ్చి విమర్శించట్లేదే, పని గట్టుకొని వారిలో ఈ యొక్క అవకతవకలు ఉన్నాయి, వారిలో ఈ లోపాలు ఉన్నాయి, అనవసరంగా వారి జీవితాలు జోలికి వెళ్ళడం, వీళ్ళ జోలికి వెళ్ళడం, ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి అందులో మనం ఒకటి బయటకు తీసి భూతద్దంలో చూపించి నేను చాలా తెలివైన వాడిని అనిపించుకోవడానికి మీడియా అలా తెరిస్తే చాలు విమర్శ విమర్శ విమర్శ. నేను మీకు కొన్ని మాటలు మీకు చూపించాలని నేను ఆశిస్తున్నాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వాక్యం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇప్పుడు మనం దేవుడు తీర్పు తీర్చే లోపు మనం తీర్పు తీర్చేయాలి. ఇప్పుడు దేవుడు న్యాయవంతుడు ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరి జీవితాన్ని రేపు ఒక దినాన్ని న్యాయ తీర్పులోనికి తీసుకొస్తాడు కదా. ఈలోపు మన పని విమర్శించడమేనా? రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వాక్యంలో మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. దేవునికి ప్రతి వాడు తన గురించి తాను దేవునికి లెక్క అప్పగించాలి. ఎవరికి వారు కానీ ఆ ప్రశ్న వేసుకుంటే నేను కూడా దేవునికి లెక్క అప్పగించాలి కదా. ఎవరైనా నీకు దగ్గరకు వచ్చి అయ్యా పలానా వాడు నన్ను ఇలా చేశాడు, పలానా వాడు ఇలా చేశాడు, నీ దగ్గరకు రాకమునిపే తీర్పు తీర్చడం తప్పు కదా. అనవసరంగా వారి జీవితాల్లోకి వెళ్ళిపోయి వీరి జీవితాల్లోకి వెళ్ళిపోయేసి విమర్శించడం ద్వారా రేపు ఒక దినాన నవ్వులు పాలయ్యేది మనమే. ప్రతి మంచిదైన చెడ్డదైన ప్రతి దానిని దేవుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీరుస్తాడు. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీసుకొస్తాడు. మన పని అది కాదు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఈ విమర్శించే పని దేవుడు మనకివ్వలేదు. విమర్శించే బోధ చేయమని దేవుడు చెప్పలే. వాక్యం చెబుతూ ఉంటే విన్నవారు సరిదిద్దుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ వాక్యాలు వారికి అర్థం కాకపోతే మనం చెప్పే బోధన బట్టి నేను తప్పు బోధిస్తున్నాను, సరిదిద్దుకోవాలని సరిదిద్దుకుంటారు. మనం పర్టికులర్గా ఆ సేవకుని పేరు చెప్పి ఆ సేవకుని బోధ ఇలాంటిది, ఈ సేవకుని బోధ ఇలాంటిది, వ్యక్తిగత జీవితాల గురించి కూడా దూషించుకోవడం, వ్యక్తిగతమైన జీవితాలను పబ్లిక్ మీడియాలో చూపించడం
దైవ సేవకుల లక్షణం కాదు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. అంటే విమర్శించేవారు కాటు వేసే ప్రమాదకరమైన విష జంతువును పోలిన తేళ్ళు. తేలు కొండెంలో ఉంటుంది, మనిషికి నిలువెల్ల విషయమే. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారొగుదురు కారా. మనస్సులలో భేదాలు పెట్టుకొని దురాలోచనలతో విమర్శ చేసే వారు మీరు కారా. ఎవరు చేయమన్నారండి విమర్శలు ఎందుకు చేస్తున్నారండి? సేవకు పిలిచింది అందుకోసం కాదు కదా. మీకు మరొక మాట కూడా చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వాక్యం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమాని పనియే. మనమందరము తండ్రి యజమాని చేతిలో వాడబడుచున్నాం. ఆయన వాడుకుంటే వాడబడతాం, ఆయన వదిలేస్తే పడిపోతాం. పశ్చాత్తాపడితే మళ్ళీ లేపుతాడు, అది ఆయన పని. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడో? ఎవరిచ్చారు మీకు రైట్స్? ఎవరిచ్చారు? వారిని విమర్శించడానికి, వీరిని విమర్శించడానికి చిన్న పెద్ద గౌరవం ఏమీ లేకుండా, వాక్యాలు తెలుసని, బైబిల్లో ఎక్కడ ఏముందో నాకు తెలుసు, ఏ ప్రశ్న మీరు నన్ను అడిగినా నేను చెప్పగలను, అడగండి, మీ ప్రశ్న మా జవాబు వరకే ఉండాలి. కానీ అది విమర్శనాత్మకమైన జవాబులేంటి? చాలామంది విషపూరితమైన తేలు కంటే ఇతరులను హానికరమైన విషకరమైన మాటలతో విమర్శిస్తే మనమేదో ప్రపంచానికి పరిచయం అయిపోతాయి. మేము ఏం పరిచయం అవుతావు? ఎలా పరిచయం అవుతున్నావు? నాలో విషం ఉంది, నేను విషం కక్కేవాడిని అని పరిచయం అవుతావు. విషపూరితమైన ఆ నోటితో వాక్యాలు పలకడం, హాయిగా వారి మీద వీరి మీద వీడియో చేసేసాను, చాలా వ్యూస్ వస్తాయి, చాలా డబ్బులు వస్తాయి, నన్ను సభలకు ఆహ్వానిస్తారు, నన్ను అనేక మీటింగ్స్ పిలుస్తారు. ఇలాగా విమర్శనాత్మకమైన వారు ఎలాంటి వారంటే ఈ తేలు కొండెం కన్నా విషపూరితమైన వారు. మరొక వాక్యాన్ని మీకు నేను చెప్తాను, మరొక వాక్యం చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. నా యందు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడినిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రతి సేవకులు ఇలా ఉంటే చాలు. నా యందు ఏ దోషమును కానరాదు. మనం చూసుకున్నప్పుడు చాలా మంచివాళ్ళం, అయినా మనం నీతిమంతులం కాదు. నేను నీతిమంతుడిని కాదు. నన్ను విమర్శించువాడు ప్రభువే. దేవుడు ఉన్నాడు కదండి, ఎందుకు ఆయన్ని పక్కన పడేసి మీ నోళ్లతో ఇతరులకు తీర్పు తీర్చడం దేనికి? ఎందుకు సలహాలు? అటువంటి సలహాలు దేనికి? మీ సలహాలు ఎవరికి కావాలి? ఎవరికి అవసరం? దేవుడున్నాడు కదండి, దేవుని గణపరచలే కదా. వాక్యం చెప్పురా బాబు అని దేవుడు నిన్ను పిలుచుకుంటే
24 గంటలు వాళ్ళ జీవితాల జోలికి వీళ్ళ జీవితాల జోలికి అద్భుతాలు ఆడ జరుగుతుంటే అద్భుతాలు జరగలేదంటావు. వాళ్ళు ఏదో పాటలు రాస్తే ఆ పాటలు మంచి పాటలు కాదంటావు. వాళ్ళు మంచి సేవకులు కాదంటావు, వీళ్ళు మంచి సేవకులు కాదంటావు. మరి నువ్వు ఒక్కడివేనా మంచివాడివి? దేవుడు అద్భుతకరుడు కదా. అద్భుతకరుడైన దేవుడు నిన్ను మార్చడం ఒక అద్భుతం కదా. నీ జీవితంలో చనిపోయే అనేక సందర్భాలలో దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు కదా. మరి అద్భుతాలు లేవంటావేంటి? చాలా చాలా విషపూరితంగా తయారైపోయారు. సోషల్ మీడియా తెరిస్తే జాలిక వాడిని విమర్శించడం, వీడిని విమర్శించడం, ప్రతి ఒక్కరిని ఆ చిన్న పెద్దలు మన ముందు కూర్చొని కొద్ది మందే, మీరు చెప్పేది లక్షల మంది వింటున్నారు. మన సంఘం ఉందండి, చిన్న సంఘం ఒకటి ఉంది. ఆ సంఘం కొద్దిమంది ముందు వీడియోలో లైవ్లో వెళ్ళిపోతున్నప్పుడు లక్షల మందికి నీ నీచమైన ఆ యొక్క విమర్శనాత్మకమైన ఆ సమాధానాలు చాలా మందికి వెళ్ళిపోతున్నప్పుడు ఏమనుకుంటున్నారంటే నిన్ను తక్కువ చేయబడతావు. నీ కంటిలో దూలం పెట్టుకొని ఇతర కంటిలో నలుసు తీయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ముందు నీ దూలాన్ని తీసుకోమన్నాడు ప్రభుల వారు. ముందు నీలో ఉన్న పెద్ద అపరాధ దోషం అది, దాన్ని తీసేసుకో. అప్పుడు చిన్నవి కనబడతాయి వారి తప్పిదాలు. మనం చెప్పే వాక్యం ద్వారానే ఇతరులకు జవాబులు వస్తాయి. ప్రభువు వాక్యం చెప్పడమే మన పని. ఆ సమస్యలు ఈ సమస్యలు మీడియాలో తీసుకువచ్చి నా వీడియోకి చాలా వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అసలు అద్భుతం, చాలా అద్భుతం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యం. నరునికి నరుడు తప్పు చేసినెడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసినెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తండ్రి యొక్క మొరను వినకపోయిరి. వ్యక్తిగతంగా నరునికి నరుడు తప్పిదం చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడట. మన ముందు ఎవరైనా తప్పు చేస్తే దేవుడు తీర్పు తీస్తాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకని మీద నొకడు శనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకని మీద నొకడు శనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. మీ ఇంటి వాకిట న్యాయాధిపతి ఉన్నాడు, మా ఇంటి వాకిట న్యాయాధిపతి ఉన్నాడు. ఇంతకీ నువ్వెవరివి? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడో? ఎవరిచ్చారు మీకు రైట్స్? ఎవరిచ్చారు? ఒకప్పుడు కారం తిని, ఒకప్పుడు కడుపు మార్చుకొని ఈనాడు ఘనమైన సేవ చేస్తూ ఉంటే, ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటే వారవలేక వ్యాపారము అని వారు నిరుపేదల దగ్గర దోచుకుంటున్నారని తప్పుడు బోధలు బోధిస్తూ విషం కక్కుతున్నారండి. అది తెలివి అనుకుంటున్నారు, తెలివి కాదు అది. వారి యొక్క లోపల ఉన్న ఈ యొక్క తేలు కొండంలో విషయం ఉంటుంది, వారి హృదయంలోని విషయం ఉంది. యాకోబు రాసిన పత్రిక 2:4 చదువుకున్నాం చూసారా? మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు
దురాలోచనతో విమర్శ చేసిన వారొకరు కారా? కాబట్టి నేను చాలా బుద్ధిమంతుడిని, చాలా తెలివైన వాడను, చాలా మంచివాడను. ఎలాంటి వారినైనా సరే నేను ఢీ కొట్టగలను, ఎలాంటి వారినైనా సరే తల వంచేటట్టు చేయగలను. ఇలాగా మూర్ఖత్వం కలిగి ఈ తేలి కొండెంలాగా వచ్చేవారికి పోయేవారికి వడ్డిస్తూ పంపిస్తూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, యోబును చాలా ప్రాణంగా ప్రేమించారు స్నేహితులు. ఆ ముగ్గురు స్నేహితులు, వాళ్ళు ప్రాణ స్నేహితులే. వాళ్ళు యోబు గారు శోధనలో ఉన్న సంగతి సాక్షాత్ దేవుడే పరీక్షలో పెట్టాడు, యోబుని సాతాను గాడికి అప్పగించాడు అన్న సంగతి ఈ ముగ్గురికి తెలియదు. దానిలో చాలా కష్టాలలో, బాధల్లో ఉన్నప్పుడు చూచి వీరు కూడా బాధపడ్డారే. పోను ఏమయ్యారంటే, ఆ స్నేహితులు ఏదో తప్పు చేసి ఉంటావు, ఏదో పాపం చేసి ఉంటావు, లేకపోతే ఇలాంటిది ఎందుకు జరుగుద్ది, ఇటువంటి ఘోరమైన శిక్ష ఎలా వస్తుంది అని మాటల చేత గాయపరిచారు, బాధకులుగా నిలబడ్డారు. ఇక చావు అంచుల్లోకి వెళ్ళిపోయి మాటతో అయినా కూడా పాపం చేయకుండా ఇక నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానని ఆ సిద్ధపాటులో ఉన్న ఆ సమయంలో చిటికి మాటికి ఈ యొక్క స్నేహితులు వచ్చి భయంకరంగా మాట్లాడుతున్నారు. నేను మీకు యోబు గ్రంథం 42వ అధ్యాయం 7-8 వాక్యాలు నేను చదువుతున్నా. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఎలాగనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. దేవునికి ఇష్టమైన మాటలు ప్రతి దైవజనుడు పలకాలి. ఇక్కడ శోధనలో పడ్డాడు. చాలామంది సేవకులు కూడా శోధనలో ఉంటారు. అది మనం బలహీనతగా మలచకూడదు. ఎవరో ఏదో మాట్లాడారు, ఏదో సేవకుడు, దాన్ని భూతత్వంలో పెట్టి చూడాల్సిన పని లేదు. ఇక్కడ వీళ్ళు చూశారు, అలాగా ఈ ముగ్గురు స్నేహితులు అలా చూశారు. మిమ్మల్ని చూస్తే నాకు కోపం మండుతుంది, యోబు నా నిమిత్తం యుక్తమైనది పలికాడు, మీరు అలా పలకలేకపోతున్నారు. ఎందుకు వీరు పలకలేకపోతున్నారంటే, యోబు ఏదో తప్పిదం చేశాడు, ఏదో పాపం చేశాడు కనుక శిక్షలో ఉన్నాడని వీళ్ళు అనుకుంటున్నారు. నా కోపం మీ మీదికి రాక మునిపే మీ నిమిత్తం యోబు దగ్గరికి వెళ్ళి దహన బలిని చెల్లించండి. యోబు ద్వారా మీరు ప్రార్థన చేయించుకోండి. ఆ ప్రియ దేవుని పిల్లలారా, నేను చెప్తున్నాను, విమర్శ చేయడం మానుకుంటే మంచిది.
విమర్శించిన ఆ ముగ్గురు స్నేహితుల మీద దేవుని కోపం మండుతుందట. నా కోపం మీ మీదికి మండక మునిపే మార్పు చెందండి. దయచేసి వారి వ్యక్తిగత లోపాలు ఉండొచ్చు, ఓకే. వాళ్ళు నీకంటే మంచివాళ్ళు కాదు, ఓకే. వాళ్ళు నీకంటే అదమ్ములు అనుకుందాం. విమర్శించే నీకన్నా వాళ్ళు దేనిలో కూడా ఎక్కువ కాదు, నీకంటే అన్నిట్లో తక్కువే. కానీ విమర్శించే పని నీది కాదు. నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రతి వారికి ప్రభు విమర్శ చేసి సరిచేస్తాడు. మనం ఇంత టోళం అయ్యామంటే మన భక్తి కాదు. ఎప్పుడైతే విమర్శకు మనం లోనవుతామో దాన్ని బట్టి నీ హృదయం పాడైపోయి ఉంది. ఈ ముగ్గురు స్నేహితులు యోబును విమర్శించి దేవుని కోపానికి ఆహుతి కాక మునుపు ఒక వార్నింగ్, వెళ్ళండి యోబు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఎవరినైతే మీరు విమర్శిస్తున్నారో క్షమాపణ కోరాలి. ఆధారాలు ఉన్నాయండి, నీ ఆధారాలు పక్కన పడే. నేను మాట్లాడింది రైటేనండి, రైట్. ఏమని మాట్లాడావు? నేను చాలా తెలివైన వాడిని, వాళ్ళు చాలా మంచోళ్ళు కాదండి. మనం ఎవరమ్మండి? ఇతరులు మంచోళ్ళు కాదు ఇతరులు అని వారు నీకులాగా సేవ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మినిస్ట్రీ ఉంది. ఒక విషయంలో చెప్పాలంటే వాళ్ళు మనకంటే గొప్ప సేవ చేస్తున్నారు. వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు. నన్ను అడిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్పిన మాట అసలు ఎంత ఉన్నతంగా ఉంటుందో చూడండి. 3వ వాక్యం, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అది కక్ష కాదు, కక్షతో చేయకూడదు. హృదాతిశయము చేత, హృదాతిశయం, హృదయంలో ఆనందం అది ఉంటే నాకంటే ఎదుటి ఉన్నవాడు యోగ్యుడని మనం ఎంచుకుంటాం. కక్ష ఉంటే నాకంటే తక్కువ, ఎక్కడా మనం అతన్ని మనకంటే గొప్పవాడుగా ఎవరైనా చెప్పినా ఒప్పుకోం మనం. దయచేసి గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ. యోబు గ్రంథం 42వ అధ్యాయం 9వ వాక్యం, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించాను. ఎప్పుడైతే దేవుని కోపం వారి మీద మండుకున్నదో తప్పించుకున్నారు, సరి చేసుకున్నారు. వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకున్నారు, తప్పించుకున్నారు, ప్రార్థించుకొని సరి చేయబడ్డారు. కాబట్టి ఎవరి సేవ వారిది, వారికి దేవుడు ఇచ్చిన పిలుపు వేరు. నాకు దేవుడు పిలిచిన పిలుపు వేరు, మిమ్మల్ని పిలిచిన పిలుపు వేరు. ఏ సేవకునికి ఆ సేవకుని అనుభవాలు వేరుగా ఉంటాయి. మనం ఎవరమంటే ప్రతి సేవకుని జోలికి వెళ్ళడం, ప్రతి సేవకుని పరిచర్లోకి వెళ్ళిపోవడం. నీకు ఆహ్వానం పలికారా? ఎందుకు అలాగ చేయడం? ప్రతి ఒక్కరిని విమర్శించడం, తక్కువ చేసి మాట్లాడటం. అరే గొప్ప సేవ చేస్తున్నారండి అని అభినందించాలి కదా, సిగ్గుపడాలి కదా. వారు నాకంటే గొప్ప సేవ చేస్తున్నారు కదా. తగ్గింపేది ప్రతి ఒక్కరిని విమర్శించడమే. ఏం బోధలేవి?
యోబు గ్రంథం 34వ అధ్యాయం 23వ వాక్యం. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. ప్రతి ఒక్కరికి విమర్శ కాలం ఒకటి ఉంది. అప్పటి వరకు మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు ఉన్నాడు కదా, ఆయన్ని పిలుచుకున్న దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే అని మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యంలో యేసు ప్రభుల వారు చెప్పిన మాట, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద, ఆ పుట్టినోట్ల మీద దగ్గర ఒకటి ఉంటుంది, నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాకి లోనగును. ఇవన్నీ మనకు బోధించే, మనకు విశ్వాసులైన మనకు అందరికీ వర్తిస్తాయి. ద్రోహి అని చెప్పడానికి కూడా లేదట. విమర్శించేవాడు విమర్శకు లోనైపోతాడు. సహోదరి మీద నిర్నిమిత కోప్పడేవాడు విమర్శకు లోనైపోతాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, విషపూరితమైన ఒక తేలు కుట్టినప్పుడు ఆ వ్యక్తి చనిపోతాడు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేపోయే వారికి వడ్డించే బొమ్మ. మనం విమర్శించే ఆ విమర్శలు ఆ వ్యక్తిని నీరసిలేటట్టు, బలహీనపరిచేటట్టు, శక్తిహీనునిగా చేసేటట్టు ఉంటాయి. అదే పరస్పరం వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ గురించి నేను విన్నాను, అలా చేయొద్దు, అలా చేయటం మంచిది కాదు అని ఫ్రెండ్లీగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మనం మనకిచ్చిన వరాన్ని బట్టి ఆ వ్యక్తిని మంచి మార్గంలో ఆ రీతిగా పర్సనల్ ఎవాంజలిజం చేయటం ద్వారా ఆ వ్యక్తి మంచిగా ఆత్మీయ జీవితంలోనికి వస్తాడు. స్వార్థ చెప్పేటప్పుడు పాపం చేసేవారికి, పాపపు సంబంధించిన స్వార్థ మనం చెప్తున్నప్పుడు పాపం చేసేవారికి పశ్చాత్తాపం కలుగుతుంది. వారి జీవితాలు మార్చుకుంటారు. పర్టికులర్గా ఒక వ్యక్తి పేరు చెప్పి, నీవు అలా చేశావు, ఇలా చేశావు అని అలా విమర్శించడం ద్వారా మార్పులోనికి రాక వారు హానికరులుగా తయారవుతారు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో చేయడానికి దేవుడే కారకుడు, పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటలు చెప్పిస్తున్నాడు. నేను ఎప్పుడు కూడా సేవకులను విమర్శిస్తుంటే తట్టుకోలేను. వారి పరిచర్య వారికి ఉంటుంది, వారి పిలుపు మన పిలుపులాగా ఉండదు. ఇప్పుడు నేను మూగవాడిగా పుట్టాను, దేవుడు తన అగ్ని చేత నా నాలుకను కాల్చి చక్కగా మాట్లాడడానికి, పాటలు రాయడానికి, పాటలు పాడడానికి ఆయన పరిచయం చేసుకునే కృపను దేవుడు ఇచ్చినాడు. ఇది దేవుడు నాకు ఇచ్చిన అనుభవం. ఇదే అనుభవం మీకు లేకపోవచ్చు, మీకు మరొక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం నాకు లేకపోవచ్చు. యజమానుడు ఏ పరిస్థితులు గుండా మనల్ని పిలుచుకున్నాడో ఆ యజమాని దగ్గర మనం పనివారం, అందరం పనివారం. మనం ఆయన సేవ తోటలో ఒకరికొకరు మనం ఆ పని బాధ్యత కలిగి, భారం కలిగి కొనసాగితే
ఆ పంట పుష్కలంగా పండుద్ది. భేదాలు విభేదాలు పెట్టుకుంటే పని ఆగిపోతుంది. ఆత్మలు రావడానికి బదులు చల్లారిపోతాయి. ఒక సహోదరునిగా నన్ను మీరు ఎంచి అర్థం చేసుకొని మనం వితండవాదాలు చేయక, విమర్శలు అనే ఆ అంశాలు చేయక, ఒకరికొకరు మనం క్షమించుకొని ప్రార్థన చేద్దాం, ప్రభువుకు అప్పగిద్దాం. ఉంటారు మనకు మన ఎదుట సాక్ష్యం లేని సేవకులు ఉంటారు. మీరు అన్నట్టుగానే ఉంటారు, కానీ వారిని ఆ రీతిగా పేరు పెట్టి, ఆ రీతిగా వారి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళిపోయి మనం అలా పర్సనల్ వాళ్ళ విషయాలను తీసుకొచ్చి విమర్శించడం అంత మంచిది కాదని ఒక దైవ సేవకునిగా ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. మన ఆత్మీయ జీవితం మన మాటలను బట్టి తెలిసిపోతుంది. మనం ఒకరికొకరు మనం క్షమించుకుంటూ, క్రీస్తు మనను క్షమించడానికి అంత మంచివారమా? కాదు. మనమందరము పాపములు చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పాపపు కాడి కింద, శాపపు దాస్యం కింద మనం ఉన్నవారు. దేవుడు రక్షించుకున్నాడు. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడను నన్ను కనికరించాడు దేవుడని పౌలు గారు సాక్ష్యం ఇచ్చినాడు. ఇతరులు విమర్శించే అంత మంచి వారం కాదు. మన జీవితం అంత మంచిది కాదు. ఇతరుల కంటే చాలా యోగ్యులం కాదు. మనం కూడా ఒకప్పుడు బహు భయంకరమైన జీవితంలో ఉన్నవాళ్ళమే. ఎదుటి వారి విమర్శలను ఎత్తి చూపే అంత జీవితం మన దగ్గర లేదు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని క్షమించాడు. ఒక సహోదరునిగా ఇతరులను మనం భావించుకుంటూ పర్సనల్ ఎవాంజలిజం ద్వారా వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి వాక్యాలు చెప్పి బలపరచొచ్చు. అంతేగాని మీడియా ముఖంగా వారి జీవితాలతో వీళ్ళ జీవితాలతో ఆటలాడే దినాలు కావివి. దయచేసి యూస్ కోసమో డబ్బు కోసమో అటువంటి విమర్శనాత్మకమైన వీడియోస్ చేయొద్దని మీ పాదాలు పట్టుకొని చెప్తున్నాను నేను. మనం దైవ సేవకులు, మనం మాదిరికరంగా ఉండాలి, మనం ప్రేమ కలిగి ఉండాలి. మనం ఈ మాటలు విన్న తర్వాత నన్ను ఒక దైవ సేవకునిగా, ఒక అన్నయ్యగా భావించి మనమంతా ఆత్మీయ కుటుంబీకులు. వాళ్ళకు వరాలు ఉంటాయండి, జరగదు అనకూడదు. మనం జరుగుటకు సామర్థ్యత కలిగిన దేవుడు ఉన్నాడు కదా, మీకు లేదు ఆ వరం. వరం కలిగిన వారు జరిగిస్తూ ఉంటారు. తర్వాత వారికి దేవుడిచ్చిన నాలెడ్జ్ని బట్టి వాళ్ళు పాడతారు, రాస్తారు. వారికి తగినట్టుగా ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రసంగాలు చేస్తారు. మరి బ్రదర్ యేసన్న గారు, ఆయన 6వ తరగతి 6 పర్యాయాలు నేను ఫెయిల్ అయ్యాను. మరి ఈనాడు ప్రపంచంలో ఒక ఉన్నతమైన సేవకుడు అండి ఆయన విమర్శించే స్థాయి మనది. దేనికి పనికి వస్తామండి ఆయన దగ్గర? సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన విమర్శించే స్థాయి మనది. ఆయన ఒక వ్యాపారస్తుడు అంటారు, ఏవో అంటారండి ఆయన్ని. దేనికి అటువంటి మాటలు అనడం? ఏమొస్తుంది మీకు? ఎందుకు అనాలి అలాగా? ఆయన ఎన్ని ఒక్కొక్క చర్చికి వెళ్ళి చూస్తే ఏంటి పరిస్థితి? ఆయన ఎలా చేస్తున్నాడు మనకు అవసరం లేదు. మనకు ఏంటి అవసరం ఏంటి అంటే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఎక్కువగా తండ్రి సన్నిధి పాష గారు ఉన్నారు. ఎందుకు ఆయన విమర్శించితే మనకేమొస్తుంది?
అద్భుతమైన మరి మా కళ్ళతో మేము చూసాం. ఆ కూటాలకు వెళ్ళాం, మేము మహాకూటాలకు వెళ్ళాం. ఓ, ఎక్కడో అరణ్యంలో ఉన్నట్టుంది. మరి వేలాది మంది అక్కడ వెళ్తున్నారు ప్రజలు. మరి మన దగ్గర లేరే. ఎందుకండి ఆయన్ని మళ్ళీ విమర్శించడం? అంత జీతం మన దగ్గర ఎక్కడ ఉందండి? అంత వాళ్ళు సామాన్యులుగా కనబడతారు మన ముందు. అయితే దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య భారం అది. ఏదో చిన్న తప్పు కనబడుతున్నప్పుడు ఆ తప్పును మనం సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. అది పనిగట్టుకుని వీడియోస్లు చేయడం ఇది మంచి పని కాదు. ఇలా చాలామంది దైవజనులు ఉన్నారు, మంచి మంచి దైవజనులు ఉన్నారు, గొప్ప సేవ చేస్తున్నారండి, అద్భుతమైన సేవ చేస్తున్నారండి, అద్భుతమైన సేవ. ఓ 10 మందిని పోగి చూద్దాం, మన వల్ల కాదు. సరే, ఒక 100 మందిని పోగు చేయండి, కాదు. మరి వాళ్ళ దగ్గర లక్షల మంది కనబడుతున్నారు. ఊరన వచ్చారంటారా? వచ్చేస్తారా? సరే, 1 రోజు 2 రోజులు, మరి సంవత్సరాల తరబడి ఆ సంఘాలలో వారు బహుగా దీవించబడుతున్నారు. మనం ఏ పార్టీ వాళ్ళమండి? ఇంతోళ్ళం మనం వాళ్ళ ముందు వారిని విమర్శించే స్థాయి మనది. ఏ పార్టీ వారమండి మనం? అంటే వారిని విమర్శించే దేవుడు లేడా? వాళ్ళని దేవుడు పిలవలేదా? వాళ్ళు ఉద్యోగాలు, ఆ లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగాలు వదులుకొని, వాళ్ళు చిన్నవాళ్ళు కాదు కదండి, గొప్పగా చదువుకున్నవారు. మరి అద్భుతమైన సేవ చేస్తున్నారు. జానవిశ్రీ గారు, మరి వారి బ్రదర్ పాల్ ఇమానిల్ గారు అద్భుతమైన సేవ చేస్తున్నారు. వారి పరిచయం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతుంటే అద్భుతంగా ఉంటాయి. మంచి మంచి వర్తమానాలు అందిస్తూ ఉంటారు. ఇలాగా చాలామంది దైవ సేవకులు, గొప్ప గొప్ప సేవకులు, వారి మాటలు వింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది. విమర్శించే వారికి ఏం ఆనందం ఉంటుంది? పైచాచికం ఉంటుంది. ఆ వీడియోలు విని దానిలో తప్పు పడదామా, దీనిలో తప్పు పడతామా? దేనికండి? మన జీవితం ఏ పాటిదండి? దయచేసి మనం ఆత్మీయత కలిగి ఆత్మ సంబంధులంగా జీవిద్దాం. దేవుని కొరకు మనం మంచి సాక్షిగా ఈ లోకాన్ని విడిచి వెళదాం. అవసరమైతే అతసాక్షిగా విడిచి వెళదాం. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ ఉంటావా? అలాగా ఆ జీవితాన్ని ఇంకా జీవిస్తావా? వద్దు. మరి ఎలా జీవిస్తావు? ఎలా? నేను షారోను పొలంలో పూచిన పుష్పాన్ని, స్మూత్గా ఉండాలి. నేను షారోను పొలంలో పూచిన గుబాళించాలి నీ మంచితనం, నీ ప్రేమ తత్వం, నీ కనికరం. షారోను పొలంలో పూచిన పుష్పాన్ని నేను ఆయన సంఘంలో నీవు ఒక గులాబీ పువ్వు వలె పరిమళం వెదజల్లాలి. అదే కదా ప్రభు చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మన కొరకు తను తాను అర్పణముగాను బలిగా చేయబడ్డాడు. మనలో క్రీస్తు పరిమళ వాసన. ఆయన మనల్ని క్షమించిన ప్రకారం మనం ఇతరులను క్షమిద్దాం. అది పరిమళ వాసన. మన ఎదుట వారు చేసిన చిన్న తప్పు అవ్వచ్చు, పెద్ద తప్పు అవ్వచ్చు, క్షమించుకొని ప్రేమిద్దాం. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మీ కొరకు బలిగాను అర్పణముగాను చేయబడ్డాడు. ఆయన మనల్ని క్షమించకపోతే, ఆయన మనల్ని క్షమించక మన తప్పిదాలు ఎత్తి చూపిస్తూ ఉంటే, మనల్ని క్షమించేవారు ఎవరు? ప్రభువు మనల్ని క్షమించేశాడు. మనం కూడా ఇతరులను మనం క్షమించుకుంటూ ఒకరికొకరు ప్రేమ కలిగి ఉందాం. ఒకరికొకరు ఆప్యాయత కలిగి జీవిద్దాం. ఈ యుగ సమాప్తిలో ప్రభు ఉన్న చోటుకి వెళదాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ
నా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మరో వీడియోలో మీతో ఉంటాను. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.